గైస్ వెల్కమ్ టు నాని లైఫ్ రీల్స్. నైట్ జరిగిన నామినేషన్ గురించి అయితే ఇప్పుడు ఫాస్ట్గా చెప్పేస్తాను. నైటే చేద్దాం అనుకున్నాను కాబట్టి అవ్వలేదు. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాను మీకోసం. మీరందరూ చూసి సబ్స్క్రైబ్ చేయండి మా. నువ్వు సబ్స్క్రైబ్ చేసి అప్పుడు అందరికి షేర్ చేయండి మామ. నేను మంచి మంచి రివ్యూస్ ఇస్తాను, ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, ఇప్పుడైతే మనకి నైట్ జరిగిన నామినేషన్ అయితే తనుజ గారు బిగ్ బాస్ అయితే మనం ఏం చేశారంటే, తను క్యాప్టెన్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాప్టెన్ని ఒక్కొక్కరు ఇచ్చి ఒక ఆప్షన్ ఇచ్చారనమాట. ఒక్కొక్కరికి 2 కార్డ్స్ ఇస్తే ఇద్దరు నామినేషన్ చేయొచ్చు, లేదంటే ఒకరైతే ఒకరిని నామినేట్ చేయాలి. తనుజ గారు అయితే అందరికీ ఒక్కొక్క కార్డు ఇచ్చారనమాట. ఫస్ట్ ఇమాన్యుయల్కి ఇచ్చారు. ఇమాన్యుయల్ వచ్చి రీతునైతే చేస్తానని చెప్పారు నామినేషన్. అది ప్రాసెస్ ఏంటంటే, ఆ లాస్ట్ టాస్క్ గురించి అది వచ్చి నువ్వు అంత గట్టిగా ఆడట్లేదు, నువ్వు ఎందులో గెలవట్లేదని కొంచెం చేస్తే అలా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ కూడా పెద్దగా ఏమీ లేదు, మెయిన్ పాయింట్స్ అయితే లేవు. కాకపోతే ఇప్పుడు అలా జరగడం వల్ల కొంచెం రీతు ఫైర్ అయిందనమాట. ఫైర్ అయిన తర్వాత నువ్వు మమ్మీని సేవ్ చేసే టైంలో టెడ్డీ బేర్ టాస్క్ దాని గురించి మళ్ళీ వచ్చి డిస్కషన్ అయ్యింది. అదైతే పక్కన పెడితే నెక్స్ట్ అయితే డెమాన్కి ఇచ్చారనమాట. నెక్స్ట్ ఎమ్ఎన్ఎల్కి 2 ఆప్షన్లు ఇచ్చింది. రెండోది ఏంటంటే బర్నీ గారిని చేసింది. బర్నీ గారిని ఏంటంటే బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మీరు ఎక్కువ అప్పుడులాగా ఆడట్లేదని చెప్పాడు. కానీ మరి సాటర్డే ఎందుకు అలా చెప్పమని బర్నీ గారు అడుగుతారు. మీరు ఆడుతుంది ఓన్లీ ఫన్నీగా బాగా చేశారన్నాను, కానీ టాస్క్లుగా నాకు దెబ్బ తగిలినా సరే నేను బాగానే ఆడుతున్నానని బర్నీ గారు చెప్తారు. అప్పుడు వచ్చింది ఏంటంటే 360 డిగ్రీస్ అని చెప్పి బర్నీ గారు ఫైర్ అవ్వడం జరిగింది. ఎమాన్యుయల్ విను ఒకసారి గట్టిగా అలా వాదన అయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన డెమో ఒక పిచ్చాడు అయిపోయాడు డెమోన్. ఏంటో పాపం అమ్మాయి ప్రతి దాంట్లో సేవ్ చేయడం అంతా చేస్తుంది రీతు చౌదరి. బట్ ఈ డెమోన్ వచ్చి రీతుని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ప్రోమోలో కూడా అది చూపిస్తారు, గట్టి కరుచుకొని అది ఇది నువ్వు ఉండలేకపోతున్నావు. కానీ నామినేషన్ చేసేటప్పుడు కూడా పవన్ కూడా ఏడ్ చేస్తున్నాడు, అక్కడ రీతు కూడా ఏడుస్తుంది. అప్పుడు తిరిగి వచ్చి ఏంటన్నా బాత్రూంలోకి వెళ్ళి ఏడ్ చేసింది రీతు. కొంచెం టైము పవన్ వెళ్ళి రిక్వెస్ట్ చేద్దామన్నా మాట్లాడలేదు. తర్వాత మళ్ళీ నార్మల్ మాట్లాడుకున్నారు. బట్ ప్రజెంట్ అయితే అప్పుడు గట్టి కరుచుకుని నేను ఉండలేకపోతున్నాను, నువ్వు చేస్తే నేను తట్టుకోలేకపోతున్నాను అంటే సేమ్ ఇతను కూడా అదే అరుస్తాడు, నువ్వు అరుస్తావు నాకు నచ్చట్లేదని ఇద్దరు జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ మళ్ళీ పాయింట్ గురించి అలా సిల్లీ నామినేషన్ చేశాడబ్బా పవన్. ఈ డెమోన్ పవన్ అంటే ఈ వీక్ అంతగా పాయింట్స్ ఏం లేవు, ఏదో కావాలని చేయాలని చేశాడు. కళ్యాణ్ కూడా అలాగే చేశాడు అనమాట. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చేసి సుమన్ శెట్టిది కళ్యాణ్ అయితే మంచి ఫన్ అనమాట. ఫన్నీ వేలే జరిగింది. ఏ పాయింట్ లేకుండా క్యూబ్ టాస్క్ కోసం ఏదో చెయ్యాలని చెప్పి ఆ క్యూబ్ కోసం అరిచి వీళ్ళకి సీరియస్గా వెళ్ళి కొట్టేయడం ఇవన్నీ చేశాడు తప్ప ఎక్కడ ఏం లేదు. నెక్స్ట్ దివ్య గారు వచ్చి రీతు వచ్చి దివ్య గారిని అలా జరిగింది. వాళ్ళిద్దరికి ఎప్పుడు పడట్లేదు కాబట్టి. కానీ లాస్ట్లో అయితే నెక్స్ట్ ఏమైందంటే బర్నీ గారు వచ్చి ఎమాన్యుయల్ని మళ్ళీ అలాగే చేశారు. కాకపోతే ఈసారి తనుజ క్యాప్టెన్ అవ్వడం వల్ల తనుజ గారు ఏ ఏడుపులు లేకుండా సైలెంట్గా ఉందప్ప. ఈ వీక్ అయితే ఒక 6 మెంబర్స్ అయితే నామినేషన్ లిస్ట్లోకి వెళ్ళారు. ఇమాన్యుయల్, పవన్ కళ్యాణ్, భరణి, దివ్య అండ్ నెక్స్ట్ చెప్పాలి ఎవరు, సంజన గారు. ఈ వీక్లో అయితే నామినేషన్ కానీ ఎవరు, క్యాప్టెన్ తనుజ గారు, రీతు చౌదరి అండ్ సుమన్ శెట్టి. రీతు చౌదరి కూడా నామినేషన్లో ఉండేది. బట్ తను బిగ్ బాస్ వచ్చేసి ఏమన్నారంటే, ఎవరో ఒకరిని సేవ్ చేయడం ఉంది నీకు, ఎవరిని సేవ్ చేస్తా అంటే రీతు చౌదరిని అయితే చేసింది. అలా అయితే ఎపిసోడ్ అలా అవ్వింది. విత్ ఇన్ ఒక 5 minutes 10 minutes మళ్ళీ అంత గొడవ ఆడుకున్న వారు కూడా సిల్లిగా జోకులు వేసుకుని అంత అయిపోయింది బిగ్ బాస్. నెక్స్ట్ ఈ రోజు వచ్చే మార్నింగ్ అయితే ఫ్యామిలీ వీక్ అనమాట. తనుజ గారు వాళ్ళ ఫ్యామిలీ అయితే వస్తుంది ఈరోజు. నెక్స్ట్ మరికొన్ని వీడియోస్ అన్ని ఈవినింగ్లో అప్డేట్ చేస్తుంటాను. సీ గైస్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.